గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తా అంటే సెక్షనల్ వైజ్ కొంతమంది టాపిక్స్ అడుగుతారు అన్న, కొంచెం ప్రిపేర్ కాలే మొత్తానికి సెక్షనల్ వైజ్ మీకు ఎట్లా వచ్చినాయని, ఏ సెక్షన్లో ఏమేమి టాపిక్స్ వచ్చినాయి అన్నట్టు వీడియో చేయమంటారు. అందుకోసమే నేను ఇప్పుడు వేరే వేరే సెక్షన్ల గురించి నాకు సంబంధం లేదు, కానీ ఎస్పెషల్లీ నాది షిఫ్ట్ 3 ఫిబ్రవరి 6th రోజు నేను రాసింది. ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. స్టార్టింగ్ థర్డ్ డే నేను ఎగ్జాము. ఏ టాపిక్స్ వచ్చినాయంటే, ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తారు. ఇప్పుడు మీరు అర్థమెటిక్ చూసుకుంటే, నువ్వు అర్థమెటిక్లో ఏ టాపిక్ తీసుకున్నా మోస్ట్లీ ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది, ఎందుకంటే ఉన్న 20 క్వశ్చన్లు కాబట్టి. రీజనింగ్ చూసుకుంటే రీజనింగ్ కంపల్సరీ, వాళ్ళు కూడా రీజనింగ్లో కూడా ఈ క్లాక్స్ క్యాలెండర్స్ పక్కన పెడితే మిగిలిన టాపిక్స్ అన్నీ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు సెక్షనల్ టెస్ట్లు రాయాలి. సెక్షనల్ టెస్ట్లు రాస్తే అర్థమెటిక్ 20 minutesకి అర్థమెటిక్ ఓన్లీ అర్థమెటిక్ సెక్షనల్ టెస్ట్ రాసుకోరు. టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనే యాప్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేనైతే టెక్స్ట్ బుక్ అనే యాప్లో నేను పర్చేజ్ చేయలేదు, కానీ వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ లాగిన్ ఐడి తీసుకొని నేను అదే వాళ్ళ లాగిన్ తీసుకొని నేను రాసిన కొన్ని టెస్ట్లు టెక్స్ట్ బుక్లో మంచిగా ఉంది. సెక్షనల్ టెస్ట్ రాస్తే మీకు ఇంప్రూవ్ అవుతుంది, టైం ఇంప్రూవ్ అవుతుంది. టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమెటిక్ చూసుకున్నాను అనుకో, ఇక టాపిక్స్ గురించి మాట్లాడితే అర్థమెటిక్లో కంపల్సరీ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్లు దిగుతాయి. కంపల్సరీ 200%, అది ఏ షిఫ్ట్లో అయినా సరే. కంపల్సరీ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి, అంటే నిష్పత్తి అనుపాతం నుంచి కంపల్సరీ దిగుతాయి. టైమ్ అండ్ వర్క్, కాలము పని, కానీ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము వేగం, సంథింగ్ తెలుగులో ఇది కంపల్సరీ దిగుతాయి. ఇవి లేకపోతే క్వశ్చన్ ఏమి ఉండదు. క్వశ్చన్ పేపర్ ప్రాఫిట్ అండ్ లాసు, లాభ నష్టాలు, ఇవి కంపల్సరీ దిగుతాయి. ఇక ఏంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే ఏమంటారు బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఇవి లేకపోతే కూడా క్వశ్చన్ పేపరే ఉండదు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజెస్, రేషియో ప్రపోర్షను, ప్రాఫిట్ అండ్ లాసు, ఇవి ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఆరు టాపిక్స్ 7 టాపిక్స్ నేను చెప్పినో, ఈ టాపిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 క్వశ్చన్ల దాకా కవర్ అవుతాయి మీకు. ఇక సింప్లిఫికేషన్ అని ఉంటుంది. 20/4 - 9 ఇవి ఉంటాయి కదా, ఒక లెక్క ఇచ్చి దాన్ని కట్ చేయమంటాడు. సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. 2 క్వశ్చన్లు వస్తాయి అందులోకి వెళ్ళి. అవి 2 క్వశ్చన్లు ఈ పర్సంటేజ్లు, ఈ రేషియో ప్రపోర్షను, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్యూర్ మ్యాథ్స్ పక్కన పెట్టుర్రి. ఆ ఎల్సిఎంలు, హెచ్సిఎఫ్లు, నంబర్ సిస్టమ్లు, మెన్సురేషన్లు అవన్నీ పక్కన పెట్టుర్రి. అది కొంచెం టఫ్ ఉంటుంది. సింపుల్గా అర్థమై సింపుల్గా స్కోర్ చేయడానికి మాత్రం అర్థమెటిక్లో ఈ టాపిక్స్ ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఓకే, బట్ కొంతమంది ఉంటారు చదవని వాళ్ళు, కొన్ని టాపిక్స్ చూసుకుందాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. సో కంపల్సరీ ఈ పర్సంటేజ్ చూసుకోరు. పర్సంటేజ్ చూసుకుంటే, రేషియో ప్రపోర్షన్ చూసుకుంటే మీకు ప్లస్ అవుతుంది. రేషియో ప్రపోర్షన్, పర్సంటేజ్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం సేమ్ ఉంటాయి. రేషియో ప్రపోర్షన్ చదువుకుంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఈజీ అయిపోద్ది. ఈ పర్సంటేజ్ కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పక్కా చూసుకోరు. ఇప్పుడు ఏవైతే సింప్లిఫికేషన్స్ కూడా కొంచెం చూసుకోరు. అది కొంచెం పెద్దగా ఇచ్చింది అనుకో నెంబర్స్, కట్ చేసుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 1200 డివైడెడ్ బై 900 - 600 అని పెద్ద పెద్ద నెంబర్స్ ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్రిక్స్ అనేవి కొన్ని యూట్యూబ్ వీడియోస్లలో చూసి ఆ సింప్లిఫికేషన్ చూసుకోరు. 2 క్వశ్చన్లు వస్తాయి. నా షిఫ్ట్లో మాత్రం ఈజీ వచ్చింది. ఓకేనా. ఇక అర్థమెటిక్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్న ఈ 6 టాపిక్స్ 5 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ ప్రిపేర్ కాదు, చూసుకోర్రి. అందులోకెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చినా విడిచిపెట్టద్దు. ఫాస్ట్ క్యాల్కులేషన్ చేయాలి. ఫాస్ట్ క్యాల్కులేషన్ చేయాలంటే సెక్షనల్ టెస్ట్లు రాయాలి. సెక్షనల్ టెస్ట్లు రాస్తేనే ఫాస్ట్గా మీకు అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నువ్వు అర్థమెటిక్ తీసుకొని ఓన్లీ అర్థమెటిక్ సెక్షనల్ టెస్ట్, ఓన్లీ అర్థమెటిక్ 20 క్వశ్చన్లు 20 నిమిషాలు పెట్టుకొని నువ్వు రోజుకు ఒక 10 టెస్టులు రాయి. 20 ఎంతసేపు, 20 నిమిషాలు 200 నిమిషాలు, ఒక 4 గంటలు అయిపోతుంది అంతే. 20 నిమిషాలు రోజు 10 అర్థమెటిక్ టెస్టులు రాయి. రాసిన తర్వాత ఏ క్వశ్చన్ నువ్వు పెట్టినావో అవి పక్కన పెట్టని క్వశ్చన్ నేను ఎందుకు పెట్టలేను, ఆ క్వశ్చన్లో దాని ప్రాసెస్ ఏమి ఇచ్చిండు అని చూసుకో. ఆ క్వశ్చన్ ప్రాసెస్ ఏమి ఇచ్చాను చూసుకొని నేర్చుకోవాలి. ఆన్సర్లు కూడా ఇస్తాడు టెక్స్ట్ బుక్లో, నువ్వు రాసి సబ్మిట్ చేసిన తర్వాత చూసుకొని మళ్ళీ నెక్స్ట్ అర్థమెటిక్ రాయి, మళ్ళీ నెక్స్ట్ రాయి. అట్లా రాసేటప్పుడు నువ్వు అట్లా చూసుకుంటే నీకు ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతుందో దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని. నీకు ఎగ్జామ్లో నువ్వు ఈ సెక్షనల్ టెస్ట్ రాసిన దాంట్లో ఇదే మోడల్ క్వశ్చన్లు అలా దిగినాయి అనుకో, ఆబ్వియస్లీ చేస్తావు. రీజనింగ్ ఉంది. రీజనింగ్ అడిగితే ఇక చాలా టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ మనం ఆల్మోస్ట్ అన్నీ మన వాళ్ళు అందరూ చేస్తారు, కానీ పోయే ముందు రీజనింగ్ మీరు ఏం చూసుకుంటారంటే, రీజనింగ్ ఈ పేపర్ ఫోల్డింగ్ ఒకటి చూసుకోండి. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోరు. మిర్రర్ ఇమేజెస్ అంటే ఇట్లుంటే ఇటు పడతాయి, ఇట్లుంటే ఇటు సైడ్ పడతాయి, లెఫ్ట్ ఉంటే రైట్ పడతాయి. ఇక వాటర్ ఇమేజ్ అంటే ఇట్లా రివర్స్ పడతాయి. ఇట్లా స్ట్రేట్ ఉంది అనుకోండి, ఇట్లా రివర్స్ పడుతుంది వాటర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ చూసుకోరు. క్యూబ్స్ డైస్ చూసుకోరు. ఆ క్యూబ్స్ డైస్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తుంది. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ క్వశ్చన్ వస్తుంది. పేపర్ ఫోల్డింగ్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తుంది. ఇక మిగిలిన అన్ని కోడింగ్, డీకోడింగ్లు,
అవన్నీ అవి ఆల్మోస్ట్ చేస్తాము. సిలాజిజం మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోరి. టైం వేస్ట్ అయ్యేది సిట్టింగ్ అరేంజ్మెంట్ దాకా. సిలాజిజం కూడా చూసుకోరి. ఇట్లా గుండాలు ఇస్తారు కదా, ఆల్ డాక్టర్స్ ఆర్ నర్సెస్, ఆల్ నర్సెస్ ఆర్ పేషెంట్స్, సమ్ నర్సెస్ ఆర్ డాక్టర్స్ అని ఇట్లా ఇస్తాడు కదా సిలాజిజం. ఇవి ఒకటి చూసుకోవాల్సింది. ఇది చూసుకుంటేనే నువ్వు చేయగలుగుతావు. ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్ 8 మందిది ఇస్తారు. ABCDEFG 8 మందిది ఇచ్చి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తున్నారు. 8 సిట్టింగ్ అరేంజ్మెంట్ టఫ్ ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 క్వశ్చన్లు వస్తున్నాయి, టైం టేకింగ్ ఉన్నాయి. కావాలంటే ఇచ్చిపెట్టరు, టైం బాగా పోతుంది అంటే ఒక నిమిషం చూడు, రాకపోతే లైట్ తీసుకొని తర్వాత లాస్ట్కి ట్రై చేసుకోరు. సిట్టింగ్ అరేంజ్మెంట్ దగ్గర టైం వేస్ట్ చేసుకోకూరి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిలాజిజం కూడా చూసుకుంటే తొందర అయిపోతుంది. సిలాజిజం, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవి కూడా టైం టేకింగ్ ఉంది, కొంచెం చూసుకోరి. ఇక వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఇవి సింపుల్గా ఉంటాయి కానీ చూసుకొని పోవాలి. క్యూబ్స్ డైస్ కూడా సింపుల్గా ఉంటుంది, చూసుకొని పోవాలి. ముందు ఎగ్జామ్కి ముందు చూసుకొని పోతే అక్కడ తొందర అయిపోద్ది. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ కూడా తొందర అయిపోతుంది, చూసుకొని పోవాలి. కొంచెం కన్ఫ్యూజన్ కావద్దు అన్నట్టు. ఇక మిగిలిన కోడింగ్ డికోడింగ్ అవిగా ఈజీ ఇస్తే తొందర అయిపోతుంది, హార్డ్ ఇస్తే కొంచెం పోవాలి. ఇక రీజనింగ్ వచ్చేసి ఈ టాపిక్స్ చూసుకొని పోయి మిగిలిన టాపిక్స్ ఇక చేసేస్తాం మనం ఆల్మోస్ట్. ఈ కన్ఫ్యూజింగ్ ఉంటాయి అన్నట్టు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. నువ్వు ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకొని పోతే 8 సిట్టింగ్ అరేంజ్మెంట్, 8 మెంబర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 క్వశ్చన్లు వస్తాయి. క్యూబ్స్ డైస్ కూడా కొంచెం చూసుకొని పోతేనే తొందర పెట్టేస్తావు. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ కూడా చూసుకుంటూనే పెట్టేస్తావు ఇప్పుడు చూసుకొని పోతే. అందుకే ఇవి చెప్తున్నా. మిగిలిన టాపిక్స్ కోడింగ్ డీకోడింగ్లు కానీ ఆ నంబర్ సిరీస్లు అవి కానీ అవి ఆటోమేటికల్లీ సింపుల్ వస్తే ఆన్ ద స్పాట్లో చేసిస్తాం. కానీ ఎగ్జామ్కి ముందు చూసుకోవాల్సిన టాపిక్స్ ఇవి, కన్ఫ్యూజన్ కాకుండా ఉంటాయి. ఇంగ్లీషు యాంటోనిమ్స్, సినోనిమ్స్. యాంటోనిమ్ అంటే అనదర్ మీనింగ్, ఒకదానికి అపోజిట్ మీనింగ్. అపోజిట్ మీనింగ్ అంటే డే అంటే నైట్, గుడ్ అంటే బ్యాడ్. ఒక వర్డ్ ఇచ్చి దాని యాంటోనిమ్ అంటాడు. యాంటోనిమ్ అంటే అనదర్ మీనింగ్, అపోజిట్ మీనింగ్. సినోనిమ్ అంటాడు. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ అన్నట్టు. ఇవి యాంటోనిమ్స్, సినోనిమ్స్ కొన్ని వందల యాంటోనిమ్స్, కొన్ని వేల యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఉంటాయి. అవి ఎన్ని చదివినా అంతే. ఈ టెస్ట్లో రాస్తా ఉన్నప్పుడు నీకు యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఏవైతే అడుగుతాడో అవి బుక్కులు రాసుకోవాలి. నేను కూడా రాసుకున్నా కొన్ని, కావాలంటే వీడియోలో చెప్తా. అవి కూడా హెల్ప్ అవుతాయి కావచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ అలాగే కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాంటోనిమ్స్, సినోనిమ్స్ అనేవి అవి పక్కన పెట్టుర్రి, చదువుకోర్రి. దానికోసం టైం వేస్ట్ చేసుకోకూడదు. అవి వచ్చేటి 2 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లకు యాంటోనిమ్స్, సినోనిమ్స్కి కొన్ని వందల మీనింగ్స్, వందల వర్డ్స్ చదువుకోవాలి. అది కాని పని, ఎందుకంటే టైం టేకింగ్, బాగా టైం వేస్ట్ అవుతుంది వాటికి. అవి ఎంత చదివినా అవి ఏడికెళ్ళి తెలియదు. యాంటోనిమ్స్, సినోనిమ్స్. ఇక లాస్ట్కు ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ చిన్నగా వస్తుంది, కొంతమందికి ఏమో చిన్నగా వస్తుంది. నాకైతే 5 లైన్లో 4 లైన్లో వచ్చింది. సింపుల్ 5 లైన్లో వచ్చింది ప్యాసేజ్, చిన్నగా వచ్చింది. జస్ట్ అలా ఫిల్ చేయాలి అంతే. ప్యాసేజ్లకి క్వశ్చన్లు అడగలేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి అలా ఫిల్ చేయమన్నాడు, సింపుల్గా వచ్చింది. అందుకే నాకు తొందర అయిపోయింది ప్యాసేజ్. కొంతమంది ప్యాసేజ్ టఫ్ వస్తుంది. ఈ ప్యాసేజ్ అనేది లాస్ట్కి ఇస్తాడు, సో అది చూసుకోరు. ఫస్ట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఓపెన్ చేసి తోటి లాస్ట్కు 20వ క్వశ్చన్, 19వ క్వశ్చన్, 18వ క్వశ్చన్, 17వ క్వశ్చన్, 16వ క్వశ్చన్, లాస్ట్ 5 క్వశ్చన్లు ఈ ప్యాసేజ్కి సంబంధించి ఉంటాయి. సో నువ్వు ప్యాసేజ్ పోయి ప్యాసేజ్ని మంచిగా చదువు, వాళ్ళకెళ్ళి ఆన్సర్లు పెట్టు, అవి ఎటు పోవు. ఇక మిగిలిన గ్రామర్ క్వశ్చన్లు అనేది ఇక మీరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే ఆబ్వియస్లీ గ్రామర్ క్వశ్చన్లు పెడతారు. అర్థమవుతుందా? ఆ టెన్సెస్ కానీ, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ అందులోకెళ్ళి అడుగుతారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అవి కొంచెం టచ్ ఉంటేనే అవి పెడతారు. ఇక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మొత్తానికి ఇంగ్లీష్ నాకు రాదన్నా అంటే ఇప్పుడు దాన్ని గుట్టుకోకపోవడమే బెటర్. నీకు వచ్చిన సబ్జెక్టు చదువుకో, వచ్చింది ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ చదువుకొని పోయి ఎగ్జామ్ రాయి. ఇప్పుడు మొత్తానికి రాదని ఇప్పుడు కొత్తగా ముట్టుకుంటా అంటే అది అవసరం లేదు. అందుకే చెప్తాను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఆ ప్యాసేజ్ని మిస్ చేసుకోకూడదు. ప్యాసేజ్ పెట్టిన తర్వాత మిగిలినవి కూడా చూడరు, ఏదైనా తెలిసిన వస్తే రావచ్చు ఇంగ్లీషు. ఇక జీకే అంటారా, జీకే ఏం అడిగేది తెలియదు. జీకే కొన్ని పేపర్లలో కొన్ని టాపిక్స్ నుంచి అడుగుతుంది. జీకే అనేది అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కానీ నేను ప్రతి షిఫ్ట్లో అబ్జర్వ్ చేసింది, మనకి 1951 సెన్సెస్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సెస్ జనాభా లెక్కలు, అప్పుడు చూసుకోర్రి. 1951 సెన్సెస్ ఒకటి చూసుకోరు, ఫస్ట్ సెన్సెస్. అండ్ ద లాస్ట్ సెన్సెస్ 2011 సెన్సెస్. 2011లో మనకి అయిపోయింది. మళ్ళీ తర్వాత 10 ఏళ్ళ తర్వాత పెట్టాలి 2021, కానీ కరోనా చేయబట్టి అది పెట్టలే, ఇంకా జరగలే. సో లాస్ట్ జనాభా లెక్కలు 2011, దాన్ని చూసుకోర్రి. ఫస్ట్ జనాభా లెక్కలు చూసుకుంటే లిటరసీ రేట్ అడుగుతారు, అంటే అక్షరాస్యత ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. మా షిఫ్ట్లో అడిగారు, నేను ఎప్పుడు మర్చిపోయినా లాస్ట్ వీడియోలో. మా షిఫ్ట్లో 2011 లిటరసీ రేటు నార్థన్ స్టేట్స్ అంటే ఎక్కువ ఏది, మిజోరం ఉంది కదా ఆన్సర్, అదే నార్థన్ స్టేట్స్ ఉంటాయి కదా 7 సిస్టర్స్ ఇటు మూలకి, మనకి నార్త్ ఈస్ట్, అవి అడిగిండు లిటరసీ రేటు. ఆ 7 స్టేట్స్లో ఏది ఎక్కువ లిటరసీ రేట్ అని అడిగిండు. అండ్ ఇంకోటి సంథింగ్ పాపులేషన్ తక్కువ ఉన్న స్టేట్ ఏది అని కూడా అడిగిండు. 2011 సెన్సెస్ లెక్కలు 2 క్వశ్చన్లు. మా ముందు షిఫ్ట్ అయినా మా తర్వాత షిఫ్ట్ అయినా ఏ షిఫ్ట్లో అయినా 2011 సెన్సెస్ క్వశ్చన్ కానీ 1951 సెన్సెస్ కానీ ఉంటుంది. ఫస్ట్ సెన్సెస్, లాస్ట్ సెన్సెస్. దానికి సంబంధించి చూసుకోండి. 5 ఇయర్స్ ప్లాన్స్ కూడా చూసుకోండి. మొత్తం 12 ఉంటాయి కదా పంచవర్ష ప్రణాళికలని. ఆ ప్రతి సెన్సెస్లో ఫస్ట్ సెన్సెస్
అగ్రికల్చర్ సెకండ్ సెన్సెస్ ఇండస్ట్రీస్కి సంబంధించి అది 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 దానికి సంబంధించి కొంచెం వీడియోలు చూసుకోరు. ఈ 5 years ప్లాన్ లేకుండా 2011 కానీ 1951 సెన్సెస్ కానీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లలో అడుగుతుంది కాబట్టి అవి చూసుకోర్రి. ఇక ప్రజెంట్ ఏ స్టేట్కి ఎవరు సీఎం, ఏ స్టేట్కి ఎవరు గవర్నరు, ఆర్మీ జనరల్ ఆర్మీ జనరల్ ఎవరు, నేవీ హెడ్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వీళ్ళు ఎవరు, డీజీ ఆఫ్ ఐటీబీపీ ఎవరు, ఇప్పుడు ఎస్ఎస్సిజిడిలో మనం పోయేదే సిఐఎస్ఎఫ్కి హెడ్ ఎవరు ప్రజెంట్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ అవి చూసుకోరు. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ డైరెక్టరేట్ జనరల్ దాని హెడ్ ఎవరో చూసుకొని పోరు, అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇక ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ కానీ ఈ కొన్ని ఉంటాయి కదా, ప్రజెంట్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని, ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు అని అడుగుతారు. సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో చూసుకోరు. 2024 కరెంట్ అఫైర్స్ అని కొడితే 2-3 గంటలు వీడియోలు వస్తాయి. ఆ వీడియోలు కరెంట్ అఫైర్స్ రాసుకోరు. ప్రజెంట్ ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారని అవి రాసుకుంటే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కానీ ఈ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి ఒక 2-3 క్వశ్చన్లు దిగుతాయి. స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూసుకోరు, స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూసుకోరు, అవి దిగుతాయి. ఇక పాలిటీలోకి వెళ్ళి ఆర్టికల్స్ అది ఏ ఆర్టికల్ అడిగేది తెలియదు, పక్క ఆర్టికల్కి వెళ్ళి క్వశ్చన్ వస్తుంది. పాలిటీలోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్ళి ఇండియన్ హిస్టరీకి వెళ్ళి మోడర్న్ హిస్టరీ అడుగుతాడా, మిడివల్ హిస్టరీ అడుగుతాడా, యాన్షియంట్ హిస్టరీ అడుగుతాడా తెలియదు. జాగ్రఫీలోకి వెళ్ళి ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, ఎకనామిక్లోకి వెళ్ళి ఏదో ఇవన్నీ ఏమేమి అడుగుతారో తెలియదు. అడిగే క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. 2011 సెన్సెస్, 1951 సెన్సెస్ చూసుకోవాలి కంపల్సరీ. 5 years ప్లాన్, పంచవర్ష ప్రణాళిక అవి చూసుకోవాలి. వీళ్ళకి వెళ్ళి చూసుకుంటే ఒక 4-5 క్వశ్చన్లు పోవు. ఆబ్వియస్లీ 4-5 క్వశ్చన్లు అయితే మీకు తలుగుతాయి. జీకేలో మొత్తానికి లేదు అనుకుంటే, ఇక ఆల్రెడీ చదువుకున్నా అనుకుంటే నో ప్రాబ్లం. ఈ జీకేలో మాత్రం ఇవి చూసుకోరు. ప్రతి షిఫ్ట్లో ఏవో ఒక 2 షిఫ్ట్లు, అంటే మా షిఫ్ట్లో అయితే అర్థమెటిక్ రీజనింగ్ ఈజీ ఇచ్చిండు, టైం టేకింగ్ ఉంది కానీ ఆన్సర్లు వస్తున్నాయి. కానీ కొంచెం జీకే టఫ్ ఇచ్చిండు, కొంచెం ఇంగ్లీష్ కూడా టఫ్ ఇచ్చిండు. అంటే అట్లా 2 సెక్షన్లు ఈజీ ఉంటున్నాయి, 2 సెక్షన్లు టఫ్ ఉంటున్నాయి. ఇక మన లెక్క అది. మీరు మీ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, మీరు అన్న నేను రీజనింగ్ మంచిగా చేస్తా, అర్థమెటిక్ మంచిగా చేస్తా అంటే ఫస్ట్ అవే కంప్లీట్ చేసుకో. అన్న నేను రీజనింగ్ మంచిగా చేస్తా, రీజనింగ్ తర్వాత నేను అర్థమెటిక్ నాకు మొత్తానికి రాదు, నేను రీజనింగ్ చేసి జీకే మంచిగా చదివినా అంటే రీజనింగ్ జీకేనే ఫస్ట్ కంప్లీట్ చేసుకో. అన్న నేను రీజనింగ్ కంప్లీట్ చేసి నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు ఇంగ్లీష్ మంచిగా వస్తుంది, నాకు జీకే అర్థమెటిక్ రాదు అంటే రీజనింగ్ చేసి ఫస్ట్ జీకేకో, కానీ ఫస్ట్ రీజనింగ్ అయ్యి. రీజనింగ్ చేసిన తర్వాత అథమెటిక్ పోతావా నీ ఇష్టం, రీజనింగ్ చేసిన తర్వాత జీకే పోతావా నీ ఇష్టం, రీజనింగ్ చేసిన తర్వాత ఇంగ్లీష్ పోతావా నీ ఇష్టం. రీజనింగ్ చేసి నీకు మిగిలిన షిఫ్ట్లలో మిగిలిన సెక్షన్లో ఏది మంచిగా ఉంటే దానికే పోయి దాన్ని పెట్టిన తర్వాత మిగిలిన అనుకో. టైం అయితే చూసుకో. నా లెక్క అర్థమెటిక్కే 30 నిమిషాలు వేస్ట్ చేసుకునే సడన్గా అర్థమెటిక్ అంతా అయిపోయినాక చూసేసరికి 30 నిమిషాలు అయిపోతుంది. టైం కంపల్సరీ చూసుకో. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతగానం చదివినావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు చదివిన తర్వాత ఎగ్జామ్లో ఎట్లా అటెంప్ట్ చేస్తున్నావు, ఏ సెక్షన్లో ఎట్లా అటెంప్ట్ చేస్తున్నావు అది చూసుకోరు. ఇక మిస్టేక్ చేసుకోకూరి. ఎందుకంటే జీడీ ఎవరైతే నిన్న లాస్ట్ పెట్టిన వీడియోలో ఒక కామెంట్ చూసిన, అన్న మీరు ఇట్లా చేస్తా అన్నట్లా, నాది 4th అటెంప్ట్ కదా, ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి మీరు ఇట్లా చెప్పేస్తే ఎట్లా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలని అంటారు. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ రాలేదు, నాకు 4th అటెంప్ట్లో జాబ్ వచ్చింది, 5th అటెంప్ట్లో జాబ్ వచ్చింది, ఇంకా రాలేదు జాబు అంటే చెప్పలేము. అది నీ అదృష్టం బాగాలేదు, నీ కష్టం సరిపోలేదు కాబట్టి నీకు 4th అటెంప్ట్ అయినా జాబ్ రాలేదు. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లవాళ్ళు, లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ బీఎస్ఎఫ్లో ఉన్నాడు, ఇప్పుడు వరంగల్ నుంచి అనుకుంటా. ఈసారి కూడా 18 years, 19 years, 20 years ఉన్న వాళ్ళు ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాస్తే 10th class క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వెళ్తారేమో, వాళ్ళ టాలెంట్ అది, మంచిగా చదువుకుంటే ఎగ్జామ్ వెళ్తారు. మనది 3rd అటెంప్ట్ అయినా మనకంటే మంచిగా చదివి ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఎగ్జామ్ మనకంటే స్కోర్ ఎక్కువ చేస్తారు. కొంతమంది రన్నింగ్ కొడతారు, మెడికల్ వెళ్తారు, జాబ్ కూడా వస్తుంది వాళ్ళకి. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ఎస్సిజిడి జాబ్ కొట్టిన 100 మంది ఉంటారు, సెకండ్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు, 3rd అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు. సో మనకి 3rd అటెంప్ట్లో 4th అటెంప్ట్లో రాలేదు కదా అని ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కూడా రావద్దు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అనే థాట్ ఉండొద్దు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి లక్ వాళ్ళది, ఎవరికి ఎట్లుంటే అట్లా జరుగుతుంది. సో మనం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్గా కొంచెం చెప్పాలి, ఇట్లుంటుంది, ఇట్లా టైం వేస్ట్ చేసుకోవద్దని. గంట సేపే టైం ఉంటుంది కాబట్టి ఎగ్జాము, ఆ గంట సేపులో జనం మంచిగా అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, కొంచెం కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నా. ఆల్రెడీ రాష్ట్రం వాళ్ళకి తెలుసు కానీ చెప్తున్నా. ఇక మొత్తానికి కొంచెం చూసుకుంటారు కదా ప్రిపరేషన్ చక్కగా కానోళ్ళు, కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయి కొంచెం స్కోర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అంతే. నెక్స్ట్ వీడియో కంపల్సరీ ఇంగ్లీషు, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ చాలామంది ఇంగ్లీష్ పెడతలే అన్నారు కదా, ఇంగ్లీష్ కొన్ని మీ యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, ప్రేసెస్ అని కొన్ని రాసిన నేను వీడియో చేస్తా కంపల్సరీ. నెక్స్ట్ వీడియో అదే పెడతాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ అన్న నైట్ అన్న పెడితే ఈ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో కంపల్సరీ ఇంగ్లీష్ రిలేటెడ్ అయితే పెడతా. ఇప్పుడు మనం మాట్లాడుకునే సెక్షనల్ వైజ్ అర్థమెటిక్లో, రీజనింగ్లో, జీకేలో, ఇంగ్లీష్లో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకునే అయితే చూసుకోర్రి. ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు హెల్ప్ అవుతుంది కంపల్సరీ ఇవి చూసుకొని పోతే.
సో అంతే, వీడియో లెంత్ అయింది అనుకుంటున్నా. మనం మాట్లాడింది ఏమన్నా, సో నేను చెప్పింది వినండి, మీ ఇష్టం. లేదన్నా ఇట్లా కాదన్నా, మీరు చెప్పింది కరెక్ట్ కాదు అంటే మీ ఇష్టం ఉన్న వేలో ఫాలో అవ్వాలి. నేను జస్ట్ సజెస్ట్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఈ అన్న చెప్పింది కొంచెం మంచిగానే ఉంది అనుకుంటే ఫాలో అవ్వాలి, లేదు అనుకుంటే మీ ఇష్టం. మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఎవరి ప్లాన్ వాళ్ళది, ఎవరి విజన్ వాళ్ళది, ఎవరి అటెంప్ట్ వాళ్ళది. బట్ మనకు ఛానల్ ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయాలనుకుంటే. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరెవరికి ఏముందో మళ్ళీ ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు చెప్తున్నా, సెక్షనల్ టెస్టులు కంపల్సరీ రాయాలి, ఫుల్ టెస్ట్లు కంపల్సరీ రాయాలి. నాది అదే పోయింది. టెస్టులు ఫుల్ టెస్టులు కానీ సెక్షనల్ టెస్టులు కానీ ఫుల్ రాయక టైం అనేది ఎక్కువ తీసుకుంది. సెక్షనల్ టెస్టులు ఫుల్ టెస్టులు రాస్తే ప్రాక్టీస్ రాసి 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 కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది. 30 నిమిషాలలో చేయాల్సిన రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ 20-25 నిమిషాలలోనే అయిపోతుంది. అదే మిస్టేక్ అయింది. సెక్షనల్ టెస్టులు రాయుర్రి. సో ఇదే చెప్తున్నా వీడియో ఏం చేసే ముందు. సరే మరి ఉంటా. నెక్స్ట్ వీడియో కూడా పెడతా కంపల్సరీ. హోప్ఫుల్లీ జీడీ ఎగ్జామ్స్ మంచిగా రాయుర్రి, పోస్టులు మంచిగా ఉన్నాయి. ఈ ఇయర్ ఎండ్ వరకు కంపల్సరీ పోవాలి ట్రైనింగ్. హోప్ఫుల్లీ అందరూ క్లియర్ కావాలి, అందరూ అటెంప్ట్ చేసుకోవాలి, అందరూ మంచిగా రాయాలి ఎగ్జామ్. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. గర్ల్స్ కూడా తక్కువ అంచనా వేయొద్దు, మంచిగా కాంపిటీషన్ ఉంది, చదవాలి మీరు కూడా. కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ గర్ల్స్కి కూడా పెరుగుతుంది, కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. లాస్ట్ నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా పెరుగుతుంది గర్ల్స్ కట్ ఆఫ్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా ఉన్నారు, గర్ల్స్ కూడా మెసేజ్ చేసారు, కామెంట్ చేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తా, ఎవరైనా పర్సనల్గా ఏమైనా డౌట్ అడగాలనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ దేర్. సరే ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.